నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. బిగ్ బాస్ సోహెల్ అంటే అందరికీ తెలుసు ఏంటంటే ఎట్లుంటుంది కథ అని చెప్పేసి, మనతో ఎట్లుంటుంది కథ అని చెప్పేసి అయితే తన ఊత పదం అనుకోవాలి. బిగ్ బాస్ నుంచి అయితే తనకి చాలా ఫేమ్ వచ్చింది. అంతకుముందు అయితే కొన్ని సీరియల్స్ అండ్ కొంచెం ఏంటంటే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు. కానీ బిగ్ బాస్ తర్వాత డైరెక్ట్ హీరోగా సినిమాలు చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇలాంటి వ్యక్తి తను కొంతమంది హీరోలకు ఫోన్ చేస్తే తన ఫోన్ కాల్ని కట్ చేశారని చెప్పేసి ఒక వేదిక మీద తను బాధపడడం జరిగింది. సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది సోహెల్ బిగ్ బాస్ తర్వాత తన పేరు చాలా వినిపించింది, మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. తను అంటే చిన్న హీరోగా స్టార్ట్ చేశాడు తన కెరియర్ని. బిగ్ బాస్ తర్వాత కొన్ని సినిమాలు తీస్తున్నాడు. అండ్ అలాగే మిస్టర్ ప్రెగ్నెంట్తో ఒక ప్రయోగం చేశారని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు తన బూట్ కట్ బాలరాజు సినిమా దానికోసం కొంతమంది హీరోలకు ఫోన్ చేస్తే నేను సోహెల్ అని చెప్పగానే ఫోన్ కట్ చేయడం జరిగింది అని చెప్పేసి తను బాధపడుతున్నాడు. అసలు ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రవితేజ గారు ఉన్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ నుంచి కొంచెం వెనక్కి వచ్చి ఈరోజు పెద్ద హీరో, రైట్. అండ్ తనకి ఆ వెనకాల ఉన్న కష్టాలు తెలుసు, మధ్యలో ఉన్న కష్టాలు తెలుసు, మెయిన్ కష్టాలు తెలుసు, ఇండస్ట్రీ అంటే తెలుసు, మిగతా వాళ్ళందరూ ఎట్లా ఉంటారో తెలుసు. సో ఆయన ఇప్పుడు నిన్న కూడా సంక్రాంతి ఫైట్ అంతగానం జరుగుతుంటే ఇండస్ట్రీకి మంచిది కాదు, మనం తప్పుకుందాం, మనకు ఓకే, ఇండస్ట్రీకి మంచిది కాదు, ఇండస్ట్రీ మేలు కోరే అటువంటి ఒక మంచి వ్యక్తి. ఎందుకు ఇండస్ట్రీ మేలు కోరతాడు, ఎందుకు అందరి మేలు కోరతాడు అంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చిన మనిషి కాబట్టి తెలుసు, కాబట్టి తన కష్టం విలువ తెలుసు కాబట్టి. ఎందుకు రవితేజ గారిని మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్పాను అంటే అదే ఎగ్జాంపుల్ నేను సోహెల్కి కూడా చెప్తాను. సోహెల్ కూడా అంతే. నిన్న మన సీతమ్మ సిరిమల చెట్టు సినిమా ఉందా, దాంట్లో వెనకాల ఉంటాడు సోహెల్. ఓకే, కొత్త బంగారు లోకంలో కూడా అట్లా వచ్చాడు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఈరోజు మంచి హీరో. బిగ్ బాస్లోకి వెళ్ళి కొంచెం ఫేమ్ తెచ్చుకున్నాడు, హీరో. హీఈస్ అ హీరో అంతే. డ్యాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు, ఛాలెంజింగ్ రోల్స్ చేస్తాడు, మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటివి, రైట్. అన్నీ ఇది లేదు అది లేదు అనుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎలిమెంట్ ఇది చెప్పుకోవాలి. సోహెల్ ఫోటోలు పట్టుకొని ఆడిషన్ల చుట్టూ తిరిగినప్పుడు ఎలా ఉన్నాడో, కొంచెం ఛాన్సులు తెచ్చుకొని 4-5 సినిమాలలో ఇట్లా క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు ఎలా ఉన్నాడో, బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేమ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు హీరో అయ్యాక కూడా ఎలా ఉన్నాడో, అప్పుడు సోహెల్ ఇప్పుడు సోహెల్ ఒకటే. ఏం చేంజెస్ రాలేదంటారు? జీరో చేంజెస్ ఆయన లైఫ్లో వచ్చాయి, ఆయన క్యారెక్టర్లో రాలా, అతని బిహేవియర్లో రాలా. అంటే స్టెప్ ఎక్కుతున్న కొద్దీ ఎలా ఉండాలి అంటే రూట్స్ ఎప్పుడు మర్చిపోలేదు, అలానే ఉన్నారని అంటారు. ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉన్నాడు. నాకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్కి మ్యూచువల్ ఫ్రెండ్ సోహెల్. అంటే మనిషి మనం ఎప్పుడు కలవకపోయినా బాగా క్లోజ్గా నాతో తిరిగే అటువంటి ఫ్రెండ్స్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ సోహెల్. సో వచ్చినప్పుడల్లా వెన్ ఎవర్ దే సే అబౌట్ హిమ్, అరే భలే చెప్తున్నారే అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా అంటే నేను అంత కనుక్కున్నాను, మన సరే తిరిగే వాళ్ళకంటే మనం ఏమి తెలియకుండా మాట్లాడడం కాదు మళ్ళీ. సో ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ స్థాయి చెప్తున్నా. అప్పుడు అక్కడెక్కడో ఉన్నటువంటి సోహెల్ సంక్రాంతి విషెస్ చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు అతనుకున్న పరిచయాలలో 4-5 విషెస్ చెప్తారు. చెప్పకపోని వాళ్ళ ఇష్టం, ఏదో కొంతమంది స్పందించడం బాగానే ఉంది. కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత సోహెల్ సేమ్ అదే సంక్రాంతి విషయం అందరికీ చెప్పాడు. అప్పుడు ఇంకా తనకు కొన్ని కాంటాక్ట్స్ ఎక్కువ వస్తాయి. బిగ్ బాస్ బయటకు వచ్చి ఇంకా బోల్డ్ అని కాంటాక్ట్స్ వచ్చిన తర్వాత అందరికీ చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు హీరో అయిన తర్వాత కూడా ఇంకొన్ని కాంటాక్ట్స్ పెరిగిన తర్వాత కూడా అందరికీ విషెస్ చెప్పాలనుకున్నాడు. ఎప్పుడైతే నా క్యారెక్టర్ రోల్స్ చేసినప్పుడు మెయిన్ హీరోలకు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కొత్త గొప్ప కాంటాక్ట్ ఉంటుంది కదా. పండగ శుభాకాంక్షలు ఏమీ లేదు, ఇంకా మళ్ళీ అక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు, దట్స్ ఆల్. ఒకటి రిప్లై ఇవ్వకపోతే ఏంటిదని, అండ్ నెక్స్ట్ రిప్లై పక్కన పెట్టేద్దాం, ఇంకా రిప్లై గురించి వద్దు. ఫోన్ అన్న నేను సోహెల్ని మాట్లాడతా, అది ఒక నేను చేస్తా ఓకే థ్యాంక్ యూ నేను మళ్ళీ చేస్తా. తర్వాత అది చేస్తా అన్నాడు, మర్చిపోయాడా, ఎత్తడే, సరే ఫోన్లో ఏదో పనిలో ఉంటుంది. నెక్స్ట్ అది నాకు కొత్తగా అనిపించింది. ఎందుకు చెప్పనా, సోహెల్కి
ఈయన మెంటాలిటీ అది కాదు కాబట్టి ఆయనకు అది ఆ మెంటాలిటీ కొత్తగా అనిపించింది, రైట్. ఇట్లా కూడా ఉంటారా అని. అది నువ్వు సోహెల్కి చేయి ఫోన్, నిజంగా బిజీగా ఉన్నా సరే కాల్ బ్యాక్ కావాలి అంటే షార్ట్ గ్యాప్లో మధ్యలో నీకు మళ్ళీ చేస్తాడు. జర్నీలో ఉంటే జర్నీ మధ్యలో ఎక్కడ కోకోకోలా తాగడానికి ఆగినప్పుడు చేస్తాడు. రాత్రి మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే చేస్తాడు. ఇన్ కేసు ఒకవేళ మర్చిపోతే రేపు గుర్తొచ్చినా సారీ అన్న నేను నీకు కాల్ చేయాల్సింది నేను మర్చిపోయాను ఏమనుకోవద్దు ఒక మెసేజ్ కూడా పెడతాడు, లేదా మళ్ళీ కాల్ చేసినా చెప్తాడు. హిస్ క్యారెక్టర్ అలాంటిది. వీళ్ళకి ఈ బిహేవియర్ నాకు అలవాటు కూడా లేదు. ఇంతకుముందంటే ఇట్లాంటి వాళ్ళతో తిరగల, వాళ్ళ సర్కిల్ ఫ్రెండ్స్తో తిరిగినప్పటి నుంచి ఆ ఫ్రెండ్స్ అందరు సోహెల్ థ్యాంక్ యూ రా, బాయ్ మమ్మ, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఆయన హీరో అయిన తర్వాత, ఇప్పుడు హీరో అంటే అందరూ హీరోలే ఇండస్ట్రీలో, పెద్ద హీరో చిన్న హీరో ఈ మళ్ళీ ఉండవు. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసినటువంటి హీరోలు అంటే కొంచెం పేరు ఉన్నటువంటి హీరోలకు చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్. ఇప్పుడు ఎందుకు స్టార్టింగ్ రవితేజ గారు ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ సోహెల్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే, కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు సోహెల్ అదే సోహెల్ ఆయనలాగా కష్టపడి వచ్చిన ఏ హీరోకి ఫోన్ చేసినా ఈ రెస్పాన్స్ వచ్చేది కాదు. మంచి రెస్పాన్స్ 360 degreesలో పర్ఫెక్ట్ రెస్పాన్స్ వస్తుంది. ఏ దద్దమ్మలైతే ఈరోజు ఇండస్ట్రీలో వాళ్ళ తండ్రి పేర్లు చెప్పుకొని వాళ్ళ ఇంకెవడో పేర్లు చెప్పుకొని వాళ్ళ హిస్టరీలు చెప్పుకొని వచ్చి ఈరోజు మేము ఆ స్టార్లమి ఈ స్టార్లమి తొక్క స్టార్లమి తోలు స్టార్లం అని పెట్టుకుంటారు చూసావా తోకలు, ఆ దద్దమ్మలకు ఉంటాయి ఇట్లాంటి పొగర్లు. రైట్. అంటే వెంకటేష్ గారు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేసి అండ్ వాయిస్ మెసేజ్ పెట్టారని కూడా తెలుస్తుంది. అంటే తను ఒక ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. వెంకటేష్ గారు అంటే ఆ బ్లడ్ వేర్మా. రామానాయుడు గారు ఉన్నారా, ఆయన డబ్బులు పెట్టినప్పటికీ రామానాయుడు అంటే దిగ్గజ ప్రొడ్యూసర్, ఓ ప్రొడ్యూసర్ కూడా కాదు, అదేంటి గిన్నిస్ బుక్ రికార్డ్స్ మహా ప్రొడ్యూసర్. ఆయన నిర్మించాలంటే ఎన్ని కోట్ల సినిమా అయినా ఓకే, ఎంత తక్కువ బడ్జెట్ అయినా ఓకే. ఆ చిన్న బడ్జెట్ సినిమాలో కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఓ టోపీ పెట్టుకొని లొకేషన్కి వచ్చి ఇట్లా కూర్చుంటాడు ఏం జరుగుతుంది అని. బేసికల్ ఈ రోజుల్లో ఏ ప్రొడ్యూసర్ అట్లా చేయట్లే, వాళ్ళకి అవసరం కూడా లేదు. చిల్లర పెట్టావా అయిపోయిందా మేనేజర్ చూసుకుంటాడు, మనకి ఎందుకులే. అట్లా కాదు, ఆ బ్లడ్ అయింది అంటే వాళ్ళతో పాటు ఈయన కష్టపడతాడు. సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళతో పాటు ఈయన ఎంజాయ్ చేస్తాడు. అదే బ్లడ్ నుంచి వచ్చిన రానా ఎలా ఉంటాడు అందరికీ తెలుసు. వెంకటేష్ గారు కూడా అంతే కదా. వాట్స్ రాంగ్? ఆయన ముందు వెంకటేష్ గారు కూడా ప్రతి ఏ హీరో సినిమా అయినా హిట్ అయితే ఆయన చూసినప్పుడు నచ్చితే అందరికి ఫోన్ చేసి కంగ్రాచులేట్ చెప్తారు, పలానా సినిమా చూసారు నాకు చాలా అనిపించింది, ఆ సీన్లో భలే చేశారు, హీ డూ డన్. ఇంటికి వెళ్ళి కూడా కంగ్రాచులేట్ చెప్తారు, డౌన్ టు ఎర్త్ అని చెప్పుకోవచ్చు. సో అది ఆయనకు అలవాటు, అందుకే ఈయన చెప్పుకొచ్చాడు డౌన్ టు ఎర్త్ వెంకటేష్ గారు. అంటే కొంతమందికి ఉంటుంది పొగర్లు గిగలు, బట్ ఇట్స్ ఓకే, లెట్ దెమ్. బట్ ఈయన ఫోన్ చేసిన ఆయన బహిరంగంగా ఎందుకు చెప్పాడు అనేది ఇప్పుడు మా మెయిన్. సరే జరిగింది సోహెల్కి బహిరంగ ఎందుకు చెప్పారు అంటే, ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చినటువంటి హీరోలు ఉన్నారు, ఏదో పని ఉండి మేము హీరోలము అని వచ్చిన చుచ్చుమోహాలు కూడా ఉన్నాయి. ఆ చుచ్చుమోహాలన్నీ మనం చచ్చినట్టు భరిస్తాం. చచ్చినట్టు ఎందుకు భరిస్తామంటే ఆ దరిద్రం రిలీజ్ అయ్యే టైంకి ఇంకేమి రిలీజ్ అవ్వవు, చచ్చినట్టు చూడాలి దరిద్రాన్ని. నిజం. ఇప్పుడు సోహెల్ లాంటి సినిమాలు రిలీజ్ అయితే 10 సినిమాలు వస్తాయి, 10 చూస్తాము, నచ్చితే సోహెల్ దగ్గరికి కూడా వెళ్తాం, అరే బాగా చేశాడు అంటాం, మెప్పిస్తాం. ఇది ఒరిజినాలిటీ అవునా? ఈ చుచ్చు మొహాల సినిమాలు రిలీజ్ అయితే పెట్టుడే 150 కోట్లు పెట్టేస్తారు. రిలీజ్ అయితే అన్ని థియేటర్లో అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా ఇలాంటి స్టార్స్ని ఎంకరేజ్ చేస్తుంది. తమ్మలా నిలబడతారమ్మా, ఏముండదు. వీడికి మొహంలో నుంచి ఈ పలకడానికి వీడి చుట్టూలా 100 మందిని పెడతారు క్యారెక్టర్ ఆర్టిస్టులు. వీళ్ళ తండ్రి క్యారెక్టర్ తెలిసినోడు, బాగా తెలిసినోడు, కూతురు క్యారెక్టర్ బాగా తెలిసింది, హీరోయిన్ బాగా తెలిసింది, ఇంతమంది ఉండి వీళ్ళ లెవెల్లో నటిస్తూ ఉంటే అప్పుడు కూడా అని పండ్లిగిలిస్తాడు. అది వీళ్ళకి అబ్బా బాబు నవ్వాడు. ఈ రోజు సీన్ విరగపండింది, ఈ నవ్వు సీన్ ఒకటి చాలు సినిమా 100 రోజులు అంటాడు. ఒక నవ్వుకి 100 రోజులు. వాళ్ళకది అంత గొప్ప విషయం. అట్లాంటి చుచ్చులు ఉంటాయి. మళ్ళీ ఆ చుచ్చులు మనం చచ్చినట్టు భరించాలి. ఎందుకు అంటే వాడి సినిమాలు తెలిసినప్పుడు ఇంకా ఏవి రిలీజ్ అవ్వవు కాబట్టి. ఇట్లాంటి స్థితిలో ఉన్న ఇండస్ట్రీలో కష్టపడి వచ్చిన హీరోలు ఇష్టపడి ఒక మంచి విషెస్ చెబితే ఆ విషెస్ని కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి ఆ చుచ్చులు. అంటే ఇప్పుడు డైలాగ్ పేపర్లు ఇస్తే అవి ఎక్కించుకోవడము చేత కాదు, అభిమానాన్ని పంచుదామంటే అవి తీసుకోవడము చేత కాదు, కనీసం ఒక విష్ చేద్దామంటే ఆ విషెస్ కూడా తీసుకోలేని పరిస్థితిలో బతుకుతున్నారు. అందుకే వాళ్ళ బతుకులన్నీ అలాగే ఉన్నాయి. ఇంకెన్నాళ్ళు ఉంటారో తెలియదు, ఇండస్ట్రీని ఎన్నాళ్ళు వెళ్తారో తెలియదు కానీ అంతే. బట్ సోహెల్ లాంటి వాళ్ళు మాత్రం ఇంకా 100 ఏళ్ళైనా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు హీరో అవ్వదామనే రాలా, క్యారెక్టర్లు కూడా చేసి వచ్చారు, అన్నీ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. రైట్.